కామాక్షి. రేయ్, ఒకసారి చెప్తే నీకు బుద్ధి లేదా? నా మనవరాలతో ఇంకోసారి ఫోన్లో మాట్లాడావంటే నీ ఇంటికి వచ్చి కొడతా. పెట్టా ఫోన్. ఎందుకు రాముని తిడుతున్నావు? ఎవడే రాము? ఎవడు వాడు? అత్తయ్య, ఏమైంది? చూడు పెద్దమ్మా, సబ్జెక్ట్ లో డౌట్స్ ఉన్నాయని రాముకి ఫోన్ చేసి అడిగితే రాముని తిట్టింది, నన్ను కొట్టింది కూడా. కొట్టడం కాదే, చంపేస్తాను. మళ్ళీ వాడితో ఫోన్లో మాట్లాడావంటే. ఏంటత్తయ్య, మీరు రాము విషయంలో ఎందుకంత ఇరిటేట్ అయిపోతారు? ఎందుకు తనతో అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు జాగ్రత్త పడకపోతే తర్వాత తల దించుకోవాల్సి వస్తుందని. నేనేం తప్పు చేయలేదు. ఇక మీదట చేస్తావేమో అని. అక్షిత, ఏం మాట్లాడుతున్నావు? దాని మీద అరుస్తావేంటే? వాడు మన ఇంటికి వచ్చినప్పుడు నేను నీకేం చెప్పాను? తర్వాత నీతో ఏం చెప్పానే? వాడి జోలికి కానీ వాడి ఊసుకు కానీ వెళ్ళకూడదని చెప్పానా? మీరు చెప్పవలసింది చెప్పారు, ఆవిడ చేయవలసింది చేస్తుంది. వైష్ణవి, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీరిద్దరూ చేరి లేనిపోనివన్నీ చెప్పి అత్తయ్య గారి మనసు పాడు చేస్తున్నారు అని. చెప్పుడు మాటలు వినడానికి నేనేమైనా చిన్నపిల్లనా? ఆడపిల్లను ఎలా పెంచాలి, ఎంతవరకు ఉంచాలో నాకు తెలీదా? అది కాదత్తయ్యా. అసలు ఇదంతా నీ ద్వారానే వచ్చింది. పెద్దమ్మ ఏం చేసింది? ఏం చేసిందా? ఆ పల్లవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. చనువిచ్చేసరికి అది నెత్తినెక్కి కూర్చుంది. పల్లవి ఫస్ట్ వాడిని ఇంటికి తీసుకురావడం అలవాటు చేసింది. వాడు నీకు అలవాటయ్యి ఫోన్ చేయడాలు, ఇకలు పక్కపక్కలు. నాకు తెలీదు అనుకున్నావా?